ఛానల్. ఎలా ఉన్నారు? యాక్చువల్లీ మన ట్రిప్ వీడియోస్ మీరు చూసే ఉంటారు. బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళొచ్చాను కాబట్టి ఆ ట్రిప్ వీడియోస్ మొత్తం మీరు చూసే ఉంటారు. సో అక్కడ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనే విషయం గురించి మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ మనం ఏ వెకేషన్కి వెళ్ళాలన్నా ఏ ట్రిప్కి వెళ్ళాలన్నా ఓన్గా ఒక మ్యాప్ వేసుకొని ఒక స్కెచ్ వేసుకొని దాని ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటాము. అయితే మేమేం చేసామంటే ఈసారి ఒక ట్రిప్ వాళ్ళు అంటే ఒక బ్యాచ్ వాళ్ళు సర్టన్ బ్యాచ్ వాళ్ళు ఇంతమంది వెళ్తున్నారు అని చెప్పి వాళ్ళతో కలిసి మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ మేమేంటంటే వాళ్ళు ఇచ్చిన ఏదైతే ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజ్కి సంబంధించి కొంత అమౌంట్ పే చేసుకొని మేము ఆ డేట్స్లో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే 2 days మనకి 4 days అనమాట. అక్కడ యాక్చువల్లీ 4 days ట్రిప్లో కూడా ఏంటంటే 2 days బాగానే ఉంది. మనకి హోటల్ మేనేజ్మెంట్ కానీ ప్రతిదీ కూడా అంత బాగానే ఉంది. అకామిడేషన్, ఫుడ్ బాగా చేశారు, అందులో మాత్రం మెచ్చుకోవచ్చు. కానీ స్పోర్ట్స్ గేమ్స్ మన వాటర్ స్పోర్ట్స్ చూసాం కదా, కోరల్ ఐలాండ్కి వెళ్ళి వాటర్ స్పోర్ట్స్ అయ్యే వరకు బాగానే ఉంది. నేను రివ్యూ కూడా ఇచ్చాను, చాలా బాగుంది అని చెప్పి. బట్ తర్వాత నుంచి మాత్రం అసలు ఏమీ లేదనమాట. తర్వాత నుంచి వాళ్ళు పెద్దగా కేర్ అయితే తీసుకోలేదు నాకు తెలిసి అయితే. సో నేనైతే అక్కడ డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఎందుకంటే వెళ్ళాము, ఈవినింగ్స్ ఖాళీ, మనకు అక్కడ వెహికల్ లేదు, ఏమీ లేదు. సో మనమే తిరగాలి, మనమే ఫుడ్ తెచ్చుకోవాలి అన్న ప్రాబ్లమే. దీనికి బదులు మనం సింగిల్గా ఒక ప్లానింగ్గా వెళ్ళుంటే మేము బాగుండేది అని అనుకున్నాను నేనైతే. సో అక్కడికి చాలా మంది కపుల్స్ వచ్చారు, బ్యాచిలర్సే కాదు అండ్ జెంట్సే కాదు, చాలా మంది కపుల్స్ కూడా వచ్చారు, అంటే ఫ్యామిలీస్ వచ్చారు. ఈ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు కూడా కొంత డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకు అని అంటే కొంతవరకు తీసుకెళ్తున్నారు, మిగతాది మొత్తం కూడా జెంట్స్ ని తీసుకెళ్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ముందే చెప్పాలి మనకి, అంటే ఇలా జెంట్స్ వెళ్ళే కొన్ని ఉంటాయి, మరి లేడీస్ మీరు రావడం కుదరదు కదా మరి అని చెప్పి వాళ్ళనే చెప్పాలి. లేదు అని అంటే ఫ్యామిలీస్ కి సెపరేట్ ప్యాకేజ్ అంటూ ఒకటి ఇవ్వాలి. యాక్చువల్లీ మనము పటాయా కానీ అండ్ బ్యాంకాక్ అని చూసుకుంటే చూసే ప్లేసెస్ చాలా ఉన్నాయి. మనం సింగిల్ గా మన ఫ్యామిలీ అంటే మనం ఇలా ట్రిప్స్ కాకుండా అంటే వాళ్ళతో మింగిల్ అయి కాకుండా మనం సపరేట్ గా వెళ్తే మాత్రం చాలా బాగా చేయొచ్చు దీన్ని. మన ప్లానింగ్ చేసుకొని చక్కగా చేసుకోవచ్చు. అలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు చెప్పారు కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ అక్కడే మనకి వచ్చేసి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలండి. అది ఉంటే వెహికల్ ఇస్తారు. అండ్ ఇక్కడ మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ బైక్స్ ఉంటాయి. బ్యాటరీ బైక్స్ కి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. బట్ వాళ్ళు ఏంటంటే మన దగ్గర నుంచి కొన్ని ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని మనకి బైక్ ఇస్తారు. 7 kilometers వరకు మనం తిరిగి రావచ్చు, ఈ ఫెసిలిటీ ఉంది. అలానే నేను బైక్ తీసుకున్నాను, డ్రైవ్ చేశాను, మొత్తం తిరిగి వచ్చాను. ఎందుకంటే మనం వదులుకోవద్దు కదా, అంత దూరం వెళ్ళినప్పుడు అన్ని చూడాలి కాబట్టి నేనైతే మొత్తం చూసి మా ఫ్యామిలీ అయితే మొత్తం చూసి వచ్చాం. బట్ అక్కడ నాకు కొంతమంది ఫ్యామిలీస్ వాళ్ళు ఎస్పెషల్లీ లేడీస్ చెప్పింది ఏంటి అని అంటే జెంట్స్ తీసుకెళ్తున్నారు, తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఎక్కువగా ఎంజాయ్ చేయలేదండి. ఏంటంటే వెళ్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, వచ్చి పడుకుంటున్నారు, వాళ్ళు అంత తిరిగినట్టుగా నాకేం కనిపించలేదు. బట్ మేము తిరిగినంత వరకు నేను టెంపుల్స్ ని కవర్ చేసుకున్నాను. మాక్సిమం మంచి ఎక్కడైతే బాగుందో అక్కడ వరకు నేను మొత్తం బ్యాడ్ ఉంది, గుడ్ ఉంది. బ్యాడ్ దాకా మేమైతే వెళ్ళలేదు, అక్కడ దాకా వెళ్ళనివ్వలేదు. బట్ ఎక్కడైతే చూడదగిన స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాత్రం మేము తిరిగి వచ్చాం. సో నా ఎక్స్పీరియన్స్ లో నేను చెప్పేది ఏంటంటే ట్రిప్స్ లో వెళ్ళి మీరు ఇబ్బంది పడడం కంటే కూడా సింగిల్ గా వెళ్ళి మీరు ట్రిప్ ని ఎంజాయ్ చేసుకొని రావడం బెటర్ అని నా సజెషన్. నన్ను చాలా మంది అడిగారు కూడా, కామెంట్స్ కూడా పెట్టారు బడ్జెట్ ఎంత అయింది అని చెప్పి. 35,000 అయితే పర్ హెడ్ అయిందండి. ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ వేసుకున్నా, అన్ని చేసుకున్నా, ఏం చేసుకున్నా 35,000 పర్ హెడ్ అయింది. అండ్ అక్కడ ఖర్చు వచ్చేసి అక్కడ మాకు ఒక 25 బాట్స్ వరకు అయిందండి. అక్కడ మనం బాట్స్ అంటాము. సో 25 బాట్స్ అయితే ఇక్కడ నుంచి మేము కరెన్సీని చేంజ్ చేసుకొని, ఇండియన్ కరెన్సీని థాయ్ కరెన్సీ చేంజ్ చేసుకొని వెళ్ళాము. సో అక్కడ మేమైతే చాలా ఖర్చు అయింది. అండ్ నేను చెప్పే మెయిన్ సజెషన్ ఏంటంటే ఇక్కడే షాపింగ్ చేసుకొని వెళ్ళండి. ఏం చేయాలనుకున్నా ఇక్కడ షాపింగ్ చేసుకొని వెళ్తేనే బెటర్ నా సజెషన్ అయితే. మేము ప్లానింగ్ లేకుండా వెళ్ళిపోయాము, అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళాల్సి వచ్చింది. సో మేము షాపింగ్ అక్కడ చేద్దాం అనుకున్నాం, బట్ ఏంటంటే అక్కడ ప్రైజెస్ చూసి మాకు దిమ్మ తిరిగిపోయింది.
కాబట్టి మీరు మాత్రం ఇక్కడే అంత షాపింగ్ చేసుకుని మీ ఏదైతే క్యాబిన్ బ్యాగేజ్ ఉందో అది పర్ఫెక్ట్ గా 7 kgs ఉండేలా చూసుకొని మీరు వెళ్ళి మాక్సిమం అక్కడ మీరు మొత్తం అంతా తిరగడానికి ట్రై చేయండి. బాగుంది, సిటీ అయితే చాలా బాగుంది. బ్యాంకాక్ సిటీ అయితే చాలా బాగుంది. బట్ మమ్మల్ని బ్యాంకాక్ లో అయితే ఎక్కువ టైం అయితే మేము స్పెండ్ చేయలేకపోయాము. బట్ ఎక్కువ చూడాల్సింది మనం బ్యాంకాక్. బాగుంది అక్కడ మాత్రం. నాకైతే మెయిన్ గా టెంపుల్స్ చెప్పాను కదా మీకు, టెంపుల్స్ అయితే నాకు బాగా నచ్చాయి. బిల్డింగ్స్ కానీ అక్కడ మనకి జూ పార్క్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయండి. మీరైతే మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో మీరు సింగిల్ గా వెళ్ళి ఒక ప్లానింగ్ చేసుకొని మీ ఫ్యామిలీతో వెళ్ళి హాలిడేని బాగా గడిపితే బాగుంటుంది. ఇలాంటి బ్యాచెస్ ఇలా ట్రిప్స్ కి తీసుకెళ్తున్నాం, బ్యాచెస్ లో వెళ్తున్నారు అని అనుకుంటే, బ్యాచెస్ లో అంటే గందరగోళం అనమాట, ఏమీ ఉండదు, అంత చూసేది ఏమీ ఉండదు. మీరు వాళ్ళు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయనివ్వరు. సో ఇంత టైం లిమిట్ ఉంటుంది కాబట్టి మీరు అలా వెళ్ళకుండా మీ ఓన్ గా వెళ్తే బాగుంటుంది అని నా సజెషన్ అయితే అది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను వెళ్ళొచ్చాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ని మీకు షేర్ చేసుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.